హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సాయంత్రం కావడంతో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే భవనం కూలిపోయినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్కు పని అప్పగించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మొదటి ఫ్లోర్ సెంట్రింగ్ వేస్తున్న సమయంలోనే కుప్పకూలింది. అప్పటికే సెంట్రింగ్ పైన ఐరన్ రాడ్లు అమర్చారు. స్లాబ్ పోయటానికి ఏర్పాటు చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయమే కార్మికులు పనిచేసి సాయంత్రానికి వెళ్లిపోయారు. ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారిపై శిథిలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు భాగంలో ఈ ఎక్స్టెన్షన్ కి ఇప్పటికే స్టీల్ రాడ్లన్నీ కూడా అమర్చి స్లాబ్ పొయ్యాల్సి ఉంది. ఆ రాడ్లన్నీ కూడా అమర్చి కింది భాగంలో పిల్లర్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఆ చర్యలన్నీ కూడా వీళ్ళు చేపడుతూ ఉండగా ఒక్కసారిగా ఎవరూ లేనటువంటి సమయంలో ఈ ఎక్స్టెన్షన్ సెటప్ అంతా కూడా ఒక్కసారిగా కుప్పగూలి కింద పడిపోయింది. దీంట్లో ముగ్గురు అక్కడే పనిచేస్తున్నటువంటి కార్మికులు కొనా భాగంలో చిక్కుకోవడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పోలీసులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి వెంటనే అక్కడికి చేరుకొని ఈ ముగ్గురు కార్మికులను సురక్షితంగా రక్షించి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా పబ్లిక్ లేకపోవడం, విద్యార్థులు లేకపోవడం, కార్మికులు కూడా ఎక్కువ సంఖ్య లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందని అనుకోవాలి. ఈ సరైనటువంటి నాణ్యత లోపం ఉండడం కారణంగా సరైనటువంటి మెటీరియల్ ని ఉపయోగించకుండా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే సివిల్ ఇంజనీర్ సరైనటువంటి ప్లానింగ్ లేనటువంటి కారణంగానే ఈ స్లాబ్ అంతా కూడా కుప్పగూలి కింద పడిపోయింది అంటూ మాత్రం విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా హెచ్సియు అడ్మినిస్ట్రేషన్ దృష్టికి ఈ విషయం తేలినటువంటి వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒక కమిటీ కూడా వేస్తామంటూ కూడా హెచ్సియు మేనేజ్మెంట్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తూ ఒక కంప్లైంట్ కూడా మరి కాసేపట్లో రేజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కంప్లీట్ గా ఆ ఇంజనీరు, సివిల్ కాంట్రాక్టర్, అక్కడ పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులదే తప్పిదం అంటూ మాత్రం హెచ్సియు భావిస్తా ఉంది. ఇంత వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నటువంటి క్రమంలో ఏదైనా జరగరానిటువంటి ప్రమాదం జరగనుంటే మాత్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ ఈ భవనంలో నాణ్యత లేనటువంటి ప్రమాణాలు పాటించడము, సరైనటువంటి మెటీరియల్ ని ఉపయోగించకపోవడము, వీటిని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ ని దీంట్లో వాడాలి అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఏవి ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అక్కడే పనిచేస్తున్నటువంటి ముగ్గురు కార్మికులు ఆ స్లాబ్ కింద చిక్కుకొని ఉండడంతో వారిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ కొనసాగుతా ఉంది, ఎన్ని రోజులుగా సాగుతా ఉంది, ఒక్కసారిగా కుప్పకూలడానికి ప్రధాన కారణాలు ఏంటి, నాణ్యత లేనటువంటి మెటీరియల్ ను ఉపయోగించడం కారణంగానే ఇది అవగాహన లేకుండా నిర్మించడంతో ఈ ప్రమాదం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ. Bye.